గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను మొన్న వారం మనకి మార్కెట్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ అయిన కొన్ని మొమెంటం ఉన్న స్టాక్స్ని నేను షేర్ చేశాను. వీడియోని చివరి వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మనకి మొన్న శుక్రవారం అట్లనే లాస్ట్ వారం మనకి మార్కెట్ చాలా క్రాష్ అయిన కొద్దిగా కరెక్ట్ అయిన స్టాక్స్, అలానే మనకి రీసెంట్గా మొమెంటం చూపిస్తున్న కొన్ని స్టాక్స్ని చూద్దాం. దాంట్లో మనకి ఫస్ట్ కనిపించే స్టాక్ కనుక చూసినట్టయితే హిందుస్థాన్ కాపర్ మనకి రీసెంట్గా ఒక మొమెంటం చూపిస్తుంది. దాన్ని 315 నుంచి నియర్లీ మనకి 756 దాకా వెళ్ళి అది ఇప్పుడు మనకి కరెక్ట్ అయ్యి రీసెంట్గా 600 దగ్గర వచ్చి ఒక సపోర్ట్ తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. పోయిన వారం మనకి మార్కెట్ కరెక్ట్ అయినా ఈ స్టాక్ మనకి పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. సో ఇది కూడా మనం ఒకసారి మొమెంటం స్టాక్ కింద ఇది మనం చూడొచ్చు. మనము ఇంకొక మొమెంటం చూపిస్తున్న స్టాక్ చూసినట్టయితే BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే మనకి ఇయర్ 383 ఉన్నది, ఇప్పుడు మనకి నియర్లీ 460 దాకా వెళ్ళి అది ఇప్పుడు కొంచెం కరెక్ట్ అయ్యి మనకి 430 లెవెల్లో ఒక సపోర్ట్ తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. అలానే మన RSI కనుక గమనించినట్టయితే RSI మనకి గ్రేటర్ దెన్ 50 చూపిస్తూ ఉంది. ఒకసారి ఇది కూడా మనము వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంకొక స్టాక్ చూసినట్టయితే ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. సో మనం కనుక అది గమనించినట్టయితే మనకి జాన్లో మనకి 231 దగ్గర ఉంది. ఈ స్టాక్ నియర్లీ మనకి ఒక రెసిస్టెన్స్ 276 దగ్గర ఫామ్ అయ్యి ఇప్పుడు మనకి ఒక 266 దగ్గర దాని ఒక లెవెల్ సపోర్ట్లో ఆగినట్టు కొంచెం అర్థమవుతుంది లాస్ట్ వీక్. సో ఇప్పుడు కనుక RSI చూసినట్టయితే మనకి నియర్లీ 57 దగ్గర RSI చూపిస్తూ ఉంది. సో మనకి రీసెంట్ డేస్లో ఇంకొక మొమెంటం చూపిస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే టాటా స్టీల్ కనుక మనం చూసినట్టయితే మనకి నియర్లీ డిసెంబర్లో 160 దగ్గర ఉండేది ఆ ప్రైస్. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే అది మనకి నియర్లీ 210 దగ్గరికి వెళ్ళి ఈ వారం మనకి 203 దగ్గర దాని ఒక సపోర్ట్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. మేబీ ఈ కమింగ్ డేస్లో ఈ లెవెల్ ఆఫ్ 170 ఆర్ 190 సపోర్ట్ని తీసుకొని తిరిగి అది అప్ సైడ్ వెళ్తుంది అనేది మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ యాడ్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మనం ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే JSW స్టీల్ కనుక చూసినట్టయితే మనకి 1078 దగ్గర మనకి దాని యొక్క సపోర్ట్ కనిపిస్తున్నట్టు ఉంది. అక్కడి నుంచి ఒక షార్ప్ ర్యాలీ అయ్యి హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ మనకి 1250 దగ్గర ఒక రెసిస్టెన్స్ తీసుకునింది. సో మనకి ఈ వారం మార్కెట్ క్రాష్ అయినా ఈ స్టాక్ కొద్దిగా మొమెంటం చూపిస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. మనం ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే అశోక్ లేలాండ్ మనకి నియర్లీ డిసెంబర్లో ఇక్కడ మనకి 160 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో మనకి 211 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఫామ్ చేసి ఈ వారం మనకి ఒక బేరిష్ క్యాండిల్ చూపిస్తుంది. మేబీ ఈ స్టాక్ మనకి ఎక్కడన్నా 190 ఆర్ ఈ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్లు ఈ రెస్పెక్ట్స్ని చేసి తిరిగి అప్ సైడ్ వెళ్తుంది అనేది మనకి కమింగ్ డేస్లో తెలుస్తుంది. బట్ ఈ వారం మనకి క్రాష్ అయినా కూడా ఈ స్టాక్ కొద్దిగా హయ్యర్ సైడే క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.